హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పర్ఫెక్ట్ జోన్. ఈ రోజు నేను మీకోసం ఇంట్రెస్టింగ్ అమేజింగ్ న్యూస్ తీసుకొచ్చేసాను. ఇప్పటి వరకు మనందరికీ వాట్సాప్ అంటే ఏంటో తెలుసు. ఈ వాట్సాప్ అనేది అమెరికా సంబంధించిన యాప్ అని మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇండియాలో సంబంధించిన యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్సాప్ లో ఉన్న ఫీచర్స్ అంతకంటే ఎక్కువ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. అలాగే మన ఇండియా వచ్చేసి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుంది. ఇది వరకు మనందరం చూసిన డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వేరు. ఇక్కడ నుండి వచ్చేవన్నీ కంప్లీట్ డిఫరెంట్. వీటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఏఐ గురించి ఏఐ వెంట పడుతున్నాయి. మన ఇండియా ఎంత వరకు ఏఐలో ఇన్వెస్ట్ చేస్తుందో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే అరటాయ్ యాప్ గురించి. మన ఇండియన్ యాప్ అరటాయ్ అంటే తమిళ్లో చాట్ అని అర్థం. తమిళనాడుకి సంబంధించిన ఒక కంపెనీ ఈ అరటాయ్ యాప్ ని తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ లో ఉన్న ఫీచర్స్ అండ్ అంతకంటే ఎక్కువ ఫీచర్స్ కూడా ఈ యాప్ లో ఉన్నాయి. ఈ యాప్ వాట్సాప్ లాగే end-to-end ఎన్క్రిప్షన్ తో ఇప్పుడు ఉంది. ఈ అరటాయ్ యాప్ వచ్చేసి జనవరి 2021 లో లాంచ్ చేశారు. మొదట కేవలం బీటా టెస్టింగ్ లో మాత్రమే ఉండేది. ఈ అరటాయ్ యాప్ వచ్చేసి జోహో కంపెనీది. ఫౌండర్ వచ్చేసి శ్రీధర వెంబు అండ్ జోహో వచ్చేసి మన ఇండియా కంపెనీ. ఈయన వచ్చేసి మన ఇండియాలో టెక్ వరల్డ్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అరటాయ్ యాప్ వచ్చేసి వాట్సాప్ కి కాంపిటేటర్ అనుకోవచ్చు. ఈ అరటాయ్ యాప్ లో ఉన్న ఫీచర్స్ చూసుకుంటే ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇది ఇండియాకి సంబంధించిన యాప్. 100% ఇండియాకి సంబంధించిన అప్లికేషన్. అలాగే వాట్సాప్ వచ్చేసి అమెరికాకి సంబంధించినది. సో సర్వర్స్ వచ్చేసి ఇండియాలోనే ఉంటాయి మనకి. ఇది వచ్చేసి end-to-end ఎన్క్రిప్షన్ కూడా ఉంటుంది. మనం వాట్సాప్ లో కూడా ఇదే ఫీచర్ ని వాడుతున్నారు. అండ్ అలాగే యాడ్స్ అయితే ఈ యాప్ లో ఉండవు. అండ్ వాట్సాప్ లో చూసుకుంటే ఇప్పటివరకు అయితే లేవు, ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది. ఇది మన ఇండియా సర్వర్స్ లోనే స్టోర్ అవుతుంది మన డేటా వచ్చేసి. వాట్సాప్ చూసుకుంటే విదేశాల్లో ఏవైతే వాట్సాప్ సర్వర్స్ ఉన్నాయో వాటిలో స్టోర్ అవుతుంది. సో మన ఇండియా సర్వర్ లో స్టోర్ అవడం చాలా మంచిది. అండ్ ప్రైవసీ చూసుకుంటే ఇది స్ట్రాంగ్ ప్రైవసీతో వస్తుంది. ఎందుకంటే మన ఇండియాలోనే ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ ప్రైవసీ ఉంటుంది. అదే విదేశాలకి ఎప్పుడైతే విదేశాల్లో సర్వర్స్ అవన్నీ పెడతారో అప్పుడు ప్రైవసీ అనేది చాలా వరకు తగ్గుతుంది. డేటా అనేది తీసుకోవచ్చు. కానీ మన ఇండియాలో ఉండడం వల్ల మనం సెక్యూర్ గా చూసుకోవచ్చు దీన్ని. అండ్ గ్రూప్స్ వచ్చేసి మనం ఫ్లెక్సిబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. అరటాయ్లో మన వాట్సాప్ లో వచ్చేసి లిమిటెడ్ మెంబర్స్ గ్రూప్ చాట్ లో, అలాగే ఈ రెండు కూడా మల్టిపుల్ డివైస్ లో యూజ్ చేసుకోవచ్చు. చాట్ బ్యాకప్ వాట్సాప్ లో ఎక్కడ తీసుకుంటాం, ఐదర్ గూగుల్ డ్రైవ్ ఆర్ ఐక్లౌడ్ లో తీసుకుంటాం. అరటాయ్లో చూసుకుంటే అన్లిమిటెడ్ బ్యాకప్ తీసుకోవచ్చు. అదే జోహో సర్వర్ లో ఈ రెండు అరటాయ్ అండ్ వాట్సాప్ రెండు ఫ్రీగానే వస్తున్నాయి. ప్యూర్ అండ్ క్లీన్ యూఐతో వస్తుంది అరటాయ్ యాప్ వచ్చేసి. అండ్ అలాగే దీంట్లో ఉన్న వాట్సాప్ లో ఉన్న ఫీచర్స్ వచ్చేసి మన గ్రూప్ కాలింగ్, వీడియో కాలింగ్, హెచ్డి వీడియో కాలింగ్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫొటోస్, వీడియోస్, టెక్స్ట్ ఫైల్స్ ఏవైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు ఈ అరటాయ్ యాప్ లో నుంచి. ఇది వాట్సాప్ కి పోటీగా మనం ఇండియాలో తీసుకొచ్చారు. సో ఈ యాప్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడే టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చబోయే టెక్నాలజీ. ఇది క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి. ఇది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మించి, వాటితో పోల్చుకుంటే 100,000 టైమ్స్ స్పీడ్ గా పనిచేస్తాయి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి. దీంట్లో మన ఇండియా వచ్చేసి చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది టెక్నాలజీ విషయంలో అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ విషయంలో. మన ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ వచ్చేసి 0 or 1 bytes ని యూజ్ చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ చూసుకుంటే 0+1 2 bytes ని ఒకేసారి యూజ్ చేస్తుంది. సో దీనివల్ల మనకి స్పీడ్ అనేది చాలా 100,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ల్యాప్టాప్ చూసుకుంటే ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వచ్చేసి దగ్గర ఒక 2 days 3 days పడే సొల్యూషన్ వచ్చేసి విత్-ఇన్ 15 minutes లో మనకి సొల్యూషన్ ఇచ్చేస్తుంది. దీన్ని డెవలప్ చేయడానికి ఇండియాలో మనకి నేషనల్ క్వాంటమ్ మిషన్ ని 2023 ఏప్రిల్లో తీసుకొచ్చారు. ఇది వచ్చేసి 8 years మిషన్. దీంట్లో మన గవర్నమెంట్ వచ్చేసి 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇది క్వాంటమ్ కంప్యూటర్ లో వచ్చేసి ప్రపంచంలో అన్నిటికంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీన్ని మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, ఇస్రో, డిఆర్డిఓ అండ్ ఐఐటీస్ ఇవన్నీ కలిపి నడుపుతున్నాయి దీన్ని. దీని యొక్క మిషన్ ఏంటంటే 2026 కల్లా 50 to 100 కంప్యూటర్స్ తయారు చేయాలి. 2030 కల్లా 1000+ కంప్యూటర్స్ మన ఇండియాలో ఉండాలి. క్వాంటమ్ కమ్యూనికేషన్ వచ్చేసి 2000 kilometers ఎన్క్రిప్షన్ నెట్వర్క్ ని తయారు చేయడం. దీనివల్ల మనకి ఉపయోగాలు చూసుకుంటే దీని సెన్సార్స్ వచ్చేసి ఎర్త్ కేసు ఎప్పుడు వస్తాయి అనేసి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. స్పేస్ లో ఏ సిగ్నల్స్ వస్తున్నాయో కూడా దీనివల్ల
తొందరగా మనకు తెలుస్తుంది. అండ్ దీన్ని సైబర్ సెక్యూరిటీ కోసం కూడా యూజ్ చేస్తారు. శాటిలైట్ లాంచెస్ అండ్ శాటిలైట్ నుంచి ఏదైతే శాటిలైట్ పంపించారో వాటి నుంచి వచ్చే కమ్యూనికేషన్, వీటి వల్ల మనకి చాలా తొందరగా కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అండ్ అలాగే మన ఇండియా డిఫెన్స్ సిస్టమ్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది మన ఇండియాకు ఒక పెద్ద డిఫెన్సివ్ సిస్టమ్ గా రాబోతుంది. సో మన ఇండియా వచ్చేసి పూర్తిగా మారబోతుంది దీంట్లో ఒక మెయిన్ పాయింట్ చూసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించింది. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగం కాబోతుంది. సో ఈ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే, మనం ఇప్పుడు యూజ్ చేసే మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఇవన్నీ మనకి ప్రమాదంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇవి పాడైపోయిన తర్వాత మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. ఏవైతే పాడైతున్నాయో ఇవన్నీ ఈ వేస్ట్ కిందకి వస్తాయి. సో వీటి వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మన ఇండియా ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఈ వేస్ట్ని జనరేట్ చేసే కంట్రీ. ప్రతి ఇయర్ వచ్చేసి 16 లక్షల టన్నులు వచ్చేసి ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది. 90% ఈ వేస్ట్ మెటీరియల్ అన్సేఫ్గా రీసైకిల్ అవుతున్నాయి. ఈ వేస్ట్లో వచ్చేసి మనకి మెర్క్యూరీ అండ్ లెడ్ తయారవుతాయి. ఇవి గ్రౌండ్ వాటర్లో దేంట్లో అయినా కలుషితం అయితే అవి పూర్తిగా పాయిజనస్గా మారిపోతాయి. దీనికోసం మన ఇండియా వచ్చేసి 2022లో కొత్త ఈ వేస్ట్ లాస్ తీసుకొచ్చాయి. వీటిలో ప్రధానంగా చూసుకుంటే ఈపీఆర్, ఎక్స్టెండర్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. దీన్ని యూజ్ చేసుకుని ఏవైతే కంపెనీలు మొబైల్ అండ్ ల్యాప్టాప్స్ ఏవైతే కంపెనీలు తయారు చేస్తాయో ఇవి స్క్రాప్ అయిపోయాక అవే రిటర్న్ తీసుకొని రీసైకిల్ చేసే విధంగా మనకి ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే 450+ రీసైకిల్ సెంటర్స్ ఉన్నాయి. గ్రీన్ టెక్ ఇండియాలో భాగంగా రీపబ్లిష్డ్ ఫోన్స్కి డిమాండ్ పెరుగుతుంది. అండ్ అలాగే లిథియం అయాన్ బ్యాటరీస్ని రీసైకిల్ చేస్తున్నారు. సోలార్ పవర్ రీసైక్లింగ్ ప్లాన్స్ వచ్చేసి చాలా వరకు పెరుగుతున్నాయి. సో దీనివల్ల మనకి ఈ వేస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. 2030 నాటికి మన ఇండియా వచ్చేసి 100% రీసైకిల్ మానిటరింగ్ చేయగలిగినట్టు చూస్తుంది. ఈ వేస్ట్ అనేది ఒక బిగ్ ప్రాబ్లం మన ఇండియాకి. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో అత్యధిక జనాభా కలిగిన దేశం మన ఇండియా. సో ఎంత ఎక్కువ జనాభా ఉంటే అంత ఎక్కువ ఈ వేస్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో దీనివల్ల మన ఇండియా గ్రౌండ్కి వచ్చేసి చాలా వరకు పాయిజనస్గా మారుతుంది దీనివల్ల. సో దీని మీద ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది అనుకోవచ్చు. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే, క్లౌడ్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మన ఇండియా వచ్చేసి చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మన డేటా పైన అండ్ అలాగే ఏఐ పైన చాలా వరకు ఆధారపడ్డారు. అండ్ ఫ్యూచర్లో ఇవే వచ్చేసి రూల్ చేయబోతున్నాయి. సో దీంట్లో వచ్చేసి మన ఇండియా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే ఏఐ వర్క్లోడ్స్ పెరగడం వల్ల మన ఇండియాలో తగ్గినంత ఏఐ డేటా సెంటర్స్, క్లౌడ్ డేటా సెంటర్స్ అండ్ అలాగే వచ్చేసి చిప్ సెట్స్ ఇవన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. 2024 నాటికి ఇండియా వచ్చేసి మనకి $60 బిలియన్ వచ్చేసి వీటిపైన ఇన్వెస్ట్ చేసింది. అలాగే 2027 నాటికి ఇది $100 బిలియన్ చేరుకోనుంది. గూగుల్ వచ్చేసి మన ఇండియాలో చాలా ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది. రీసెంట్గా మన విశాఖపట్నంలో కూడా ఒక పెద్ద ఏఐ డేటా సెంటర్ని స్టార్ట్ చేయబోతుంది. దానికి అన్ని క్లియర్ అయిపోయాయి. వీటి వల్ల మనకి చాలా వరకు మన ఇండియాకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్స్ అండ్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియాకి రావడం వల్ల మన ఇండియాలో మొత్తం డేటా ఉంటుంది. సో దీనివల్ల మనకి జాబ్స్ అనేవి చాలా వరకు హ్యూజ్గా పెరుగుతాయి. అండ్ అలాగే స్టార్టప్స్ అనేది హ్యూజ్గా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల. ఎందుకంటే డేటా సెక్యూరిటీ అనేది మన ఇండియాలో ఉండటం వల్ల ఎవరైతే ఏఐ స్పెషలిస్ట్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా మేనేజ్మెంట్ వీటన్నిటి మీద జాబ్స్ అనేవి హ్యూజ్గా పెరుగుతాయి. దీనివల్ల మన ఇండియా వచ్చేసి ప్రపంచంలో కల్లా క్లౌడ్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా వరకు స్పీడ్గా డెవలప్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి. దీంట్లో మీకు నచ్చిన టాపిక్ వచ్చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్.